सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖి నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:27. తిథి విధియ ఉదయం 9:23 వరకు, తరువాత తదియ తెల్లవారుజామున 5:55 వరకు, నక్షత్రం భరణి రాత్రి 8:34 వరకు, వర్జం ఉదయం 7:51 నుంచి 9:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:08 నుంచి 7:47 వరకు, అమృతకాలం సాయంకాలం 4:21 నుంచి 5:46 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటలకు. నేటి విశేషం శనివారం. శనివారం రోజున మనం శనిదోష పరిహారం కోసం తప్పనిసరిగా కొన్ని కార్యక్రమాలు ఆచరించడం మంచిది. శివునకు నూనెతో అభిషేకం చేయడం, 1 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆవులకు పెట్టడం, హనుమంతునికి వడమాల సమర్పించడం, అదేవిధంగా సింధూరంతో పూజ చేయడం లేదా తమలపాకులతో పూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఆయన స్తోత్రాన్ని పఠించుకోవడం, సంకటహరణ వెంకటరమణ లాంటి ఆ నామాన్ని రోజంతా ఉచ్చరించటం, ఒకపూటే భోజనం చేయటం, ఈ కార్యక్రమాల ద్వారా మనం ఉత్తమ ఫలితాలను పొందుతుంటాం. అవకాశం ఉన్నవారు నూనె, ఇనుము, నువ్వులు, నల్ల వస్త్రం మొదలైనటువంటి వాటిని దానం కూడా చేయవచ్చు. సకల దేవాత్మకమైనటువంటి గోవునకు ఈ నువ్వులు ఆహారంగా అందించటం, తెలకపిండి ఆహారంగా అందించటం, గడ్డి వేయడం, ఇలాంటివన్నీ కూడా గ్రహ సంబంధమైనటువంటి దోషాలను అధిగమించేటువంటి ఉపాయాలు. నేటి ఆణిముత్యాలు. భవిష్యత్తు గురించి ఆలోచించడం కంటే ఈ క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించడమే ఉత్తమం. రేపు ఎలా అనే ఆలోచన అనవసరం. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు కనుక. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కలియుగవాసుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి భక్తిభావన స్ఫూర్తితో ఆరాధన చేసేటువంటి సుదినం. ఆయన దశావతారాలు ఎత్తడం వెనకాల లోక కళ్యాణార్థం ఎక్కువగా దాగి ఉంది. కాబట్టి ఈ రోజున మత్స్యావతార తత్వాన్ని అవగాహన చేసుకుంటూ ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి
దశావతారంలో దాగిన పరమార్థ లక్షణాల్ని అవగాహన చేసుకుంటూ కలియుగవాసుడైనటువంటి వెంకటేశ్వరుని త్రికరణ శుద్ధిగా ఆరాధన చేయటం సాంప్రదాయ లక్షణం. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఒక్క పిలుపు చాలు ఆ గోవిందనామం. అసలు గోవిందనామాల్లో దాగిన అద్భుతవంతమైనటువంటి తత్వం మానవ జీవితానికి రాసబాటను ఏర్పరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే మనసెప్పుడూ కూడాను నామస్మరణ ధన్యోపాయం అనేటువంటి స్థితిగతుల్ని పొంది ఉండాలి. అప్పుడే ఈ మానవ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. అందుకనే ప్రతినిత్యం కూడాను నామస్మరణతోనే మనం నిద్ర నుంచి లేవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు కలియుగ వాసుడైనటువంటి శ్రీనివాసుని మత్స్యావతార గోవింద అంటూ ధ్యానం చేయటం, గోమాత సేవ చేయటం, దానికి తగ్గట్టుగా శనివారం కావటం వల్ల ఆంజనేయ స్వామి వారిని కూడా ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను సుఖదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పుడమిని మంచి చెడ్డలును పుణ్యము పాపము మిశ్రమంబులై వడమెడినట్లు విశ్వభర పుస్తక వార్నిధి నుండు మంచియున్ చెడుగును నీరమున్ విడిచి క్షీరమెగ్రోలెడి నీ మరాళి నా కిడుత వివేకమున్ గుణమునేరి పఠించి గ్రహింప భారతీ. ఓ సరస్వతీదేవి, లోకంలో ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలను పఠిస్తున్నప్పుడు దాంట్లో దుర్మార్గుల పాత్రలు ఉంటాయి, మహానుభావుల పాత్రలు ఉంటాయి. దుర్మార్గులు వారి దుర్మార్గాన్ని చేసేది చేస్తూ ఆ దుర్మార్గం చేయటంలో ఏమాత్రం తప్పు లేదని ఎన్నెన్నో శాస్త్రవాక్యాలను ప్రమాణంగా చూపిస్తూ చేస్తూ ఉంటారు. ఈ గ్రంథాలు చదివేవాడు వివేకం లేకపోతే ఆ దుర్మార్గుల పాత్రలు, వారు చెప్పేటువంటి ఆ మాటలు అవి బలంగా ఉంటాయి గనక వాటికి ఆకర్షితులై అలా జీవించాలనుకునేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. కనుక అలా కాకుండా మంచి చెడు రెండూ ఉంటుంది ఈ గ్రంథంలో. విశ్వభర పుస్తక వార్నిధి నుండు మంచియున్ చెడుగును నీరమున్ విడిచి క్షీరమెగ్రోలెడి నీ మరాళి నా కిడుత వివేకమున్. నీ వాహనమైనటువంటి హంస పాలు నీరు కలిపి అక్కడ పెట్టినట్లయితే పాలను మాత్రం స్వీకరించి నీరుని వదిలేస్తుంది అనేటువంటి ప్రతీతి ఉన్నది. అందరూ కూడా ఆ విధమైన లక్షణం ఈ హంసకి ఉన్నది అంటారు. దాని గొప్పదనం అది. అలా నీ వాహనమైన ఆ హంస నాకు ఈ మంచి చెడులతో కలగాపులగంగా ఉండే ఈ గ్రంథంలోని అనేక విషయాలలో మంచిని మాత్రం స్వీకరించి చెడుని వదిలేసేటువంటి శక్తిని ఈ హంస ప్రసాదించుగాక. ఎందుకనంటే నిరంతరం నిన్ను ఆరాధిస్తూ నువ్వు వాహనంగా చేసుకున్నావంటే ఆ హంస ఎంత తపస్సు చేసింది, ఎంత తపోమూర్తి ఆ హంస. ఎంత తపస్సు చేస్తే, ఎంత భక్తి విశ్వాసములతో ఉంటే నువ్వు దాన్ని దగ్గరకు చేర్చి వాహనంగా చేసుకుంటావు తల్లి. అటువంటి ఆ తపోమూర్తి, వివేకమూర్తి అయిన ఆ హంస నాకు దాని గుణాలను ప్రసాదించుగాక. సంపూర్ణముగా గ్రంథములలో ఉండే మంచిని స్వీకరించేందుకు గాను తగిన రసజ్ఞతను, విచక్షణను నాకు ప్రసాదించుగాక అంటూ సరస్వతిని నిరంతరం వహించే హంస కూడా సరస్వతి రూపమే అని భావించి ఆ హంస వలె నన్ను కూడా మార్చు తల్లి అని ధ్వనిగర్భితంగా భక్తితో ప్రాధేయపడుతూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు, సరస్వతి ఉపాసకులు, భక్తి తత్పరులు అయిన శ్రీ శిష్లా లక్ష్మీపతి శాస్త్రి గారి భారతీ శతకంలోని కొన్ని పద్యాలను గూర్చి తెలుసుకున్నాం. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః.
स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्री अरुणाचलेश्वराय नमः तंत्रविदो नवयोनितु चक्रं शोणधराधर रूपमुशन्ति अर्धममुष्य वपुर्मदनारेः अर्धमगेन्द्रसुते तव गात्रं మదనారేహే అంటే మన్మథ శత్రువైన శివుని యొక్క అర్ధమముష్య వపుహు సగం శరీరం నువ్వే. అందుకే అర్ధనారీశ్వరుడు శివుడు అంటే శివశక్తులు కలిపి ఒక రూపంగా కనబడుతున్నది. అర్ధనారీశ్వర తత్వమే అరుణాచలంలో కూడా కనబడుతున్నది. శ్రీచక్రం కూడా అర్ధనారీశ్వర స్వరూపమే. ఆ విధంగా శ్రీచక్రంలో ప్రధానంగా 4 చక్రములు శివుని తెలియజేస్తుంటాయి, 5 చక్రముల అమ్మని తెలియజేస్తుంటాయి. ఈ రెండూ కలిపి 9 చక్రముల అనగా 9 ఆవరణల శ్రీచక్రం అవుతున్నది. ఇలా శ్రీచక్రంలో అమ్మవారు ఉన్నట్లే, అర్ధనారీశ్వర తత్వంలో అమ్మవారు ఉన్నట్లే అరుణాచలంలో కూడా అమ్మవారు ఉన్నారు గనక అరుణాచలానికి నమస్కారం, అమ్మవారికి కూడా నమస్కారమే. ఈ విధంగా పర్వత రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారం చేసి రెండవ రూపం ఏమిటో చూపిస్తున్నారు. ఇది ఒక చక్కని భావన. అస్తు నగేశ్వర నందిని లింగం తైజసమేత దిహాపి తవాంశః వీత గుణస్య వినాత వయోగం దేవి శివస్య కుత ఖలు తేజః. తైజసలింగం అంటే అగ్నిలింగము అని అర్థం. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగ స్వరూపుడు. అరుణాచలేశ్వరుడు అని చెప్పబడుతూ ఆలయంలో వెలసినటువంటి లింగం తైజసలింగం. ఆ లింగము కూడా శివశక్త్యాత్మకమే. లింగము కేవలం శివరూపం అనుకుంటాం, కానీ అందులో కూడా శక్తి ఉన్నది. తైజసలింగం అన్నప్పుడు లింగం శివుడైతే తైజస అమ్మైనది అన్నారు. ఈ విషయం కూడా చాలా గొప్పది. అది తేజోలింగము అన్నప్పుడు ఆ లింగము యొక్క గుణమేమిటి? తేజస్సు. గుణము అనగా అమ్మవారే. ఎందుకంటే పరమేశ్వరుడు నిర్గుణుడు. ఆ నిర్గుణుడైన పరమేశ్వరుడు తనదైన మాయాశక్తితో ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడు. ఆ మాయాశక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి త్రిగుణాత్మిక. అందుకే దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ అని భగవంతుడు భగవద్గీతలో తెలియజేశాడు. ఆ త్రిగుణాత్మికమైనటువంటి మాయాశక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి జగద్రచన చేస్తున్నది. ఆ జగద్రచన చేస్తున్న శక్తి అమ్మవారు. ఆ గుణం ఎక్కడ కనబడ్డా అది శక్తి యొక్క గుణమే అని తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే పరమేశ్వరుడు నిర్గుణుడు. అది నిర్గుణుడైన పరమేశ్వరుడు లింగరూపుడై ఉంటే ఆయన యొక్క తేజస్సు అనే గుణము నువ్వుగా ఉన్నావు కనుక తైజస లింగం అన్నప్పుడు తేజస్సు నువ్వు, లింగమాయన. ఆ తైజస లింగానికి నమస్కరించినప్పుడు మీ ఉభయులకి నమస్కరించినట్లే. దీనిలో ఒక అద్భుతమైన తాత్విక అర్థం దాగి ఉన్నది. పరమేశ్వరుడు శక్తి వేరువేరుగా ఉండరు అని చెప్పడం ఇక్కడ. శివుడు లేనిది శక్తి కనబడదు, శక్తి లేనిది శివుడు వ్యక్తం కాడు. ఎందుకంటే ఒక రూపాన్ని మనం పోల్చుకున్నాము అంటే అది వ్యక్తమయ్యింది అని అర్థం. వ్యక్తం ఎక్కడ కనబడ్డా శక్తి ఉందనే అర్థము. పరమేశ్వరుడు లేనిది శక్తి కూడా వ్యక్తం కాదు, శక్తి లేనిది పరమేశ్వరుడు వ్యక్తమై కనబడ్డు. అందుకే వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం అని చెప్తోంది వేదాంత శాస్త్రం. ఆ ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే పరమేశ్వరుడు తనదైనటువంటి అనిర్వచనీయమైన శక్తితోనే వ్యక్తమవుతున్నాడు. అందుకే పరమేశ్వరుని సర్వవిధ వ్యక్తీకరణలు అమ్మవారే గనక ఆ తైజసలింగ రూపము కూడా శివశక్తుల రూపమే. ఈ విధంగా పర్వతము శివశక్తుల రూపమే, అక్కడ లింగముగా కనిపిస్తున్న అరుణాచలేశ్వరుడు కూడా శివశక్తుల రూపమే. ఇక మూడవది అమ్మవారి ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం. ఇది అమ్మవారి యొక్క మూడవ రూపం. ఇలా అపీత కుచాంబ అనబడుతున్న ఉమాదేవి 3 రూపాలతో అక్కడ కనబడుతున్నది. పర్వత లింగ రూపములయ్యే ఇప్పుడు విగ్రహ రూపముగా ఉన్నటువంటి తల్లి. ఈ తల్లి స్థాపిత మూర్తి అని చెప్పడంలో అదొక శిల్పము చెక్కి శాస్త్రీయంగా దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి అందులో అపీత కుచాంబను ఆవహింపజేసి ఆరాధన చేశారు. అప్పుడు ఆ జగన్మాత అరుణాచలంలో ఒక దివ్యశక్తిగా ఉన్న జగన్మాత ఆ దివ్యమైన విగ్రహంలో ప్రవేశించి పూజలు అందుకుంటుంది. ఇది ఆ క్షేత్రంలో ఉన్న ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం యొక్క తత్వాన్ని తర్వాతి శ్లోకంలో చెప్తున్నారు. స్థాపిత మూర్తిరియం తవ నమ్య పూజయితుం జగదీశ్వరి రమ్య శోణనగార్ధమిదం తవ రూపం కీర్తయితుం నగజే ధుత పాపం. స్థాపితమూర్తిరియం నమ్య
నమ్య అంటే నమస్కరించదగినటువంటి నీ యొక్క స్థాపిత మూర్తి అంటే ప్రతిష్ఠించినటువంటి మూర్తి. ఆ మూర్తి అందరి చేత నమస్కరించడానికి యోగ్యమైనది. కేవలం ఒక రాయో బొమ్మ అయితే నమస్కరించవలసిన పని లేదు. ఆ విగ్రహమునందు ఆ శక్తి గ్రహించబడుతూ ఉన్నది కనుక అది నమస్కార యోగ్యమైంది. అసలు విగ్రహం అనే శబ్దానికే విశేషముగా గ్రహించున్నది అని అర్థాన్ని చెప్పవచ్చు. భగవచ్ఛక్తిని విశేషముగా గ్రహిస్తుంది కనుక అది విగ్రహము అని చెప్పబడుతున్నది. అలాంటి నీ స్థాపిత మూర్తి పూజయితుం కీర్తయితుం, రెండు కారణాల చేత విగ్రహం అనేది కల్పన చేయబడుతుంది. ఎందుకో తెలుసుకోవాలి. ఇక్కడ పూజయితుం పూజించడానికై, కీర్తయితుం కీర్తించడానికై విగ్రహం ఉంటుంది. భగవంతునికి మనం ఏదైనా సమర్పించాలి అనే బుద్ధి కలిగితే దాని విగ్రహం ఆలంబన. ఆ విగ్రహాన్ని ఆధారం చేసుకుని మనం భగవంతునికి సమర్పించవచ్చు. అంటే విగ్రహానికి భక్తితో ఏది సమర్పిస్తున్నామో అది సర్వవ్యాపకమై దివ్యలోకమునందు దివ్యమూర్తిగా ఉన్నటువంటి భగవంతునికి అందుతుంది. అందుకే పూజయితుం పూజించడానికై నీ స్థాపిత మూర్తి ఉన్నది. అలాగే నమస్కరించడానికై నీ స్థాపిత మూర్తి ఉన్నది. మూడవది కీర్తయితుం కీర్తించడానికై. అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ విగ్రహాన్ని చూడగానే నమస్కరించాలి, ఆరాధించాలి, కీర్తించాలి. ఈ మూడు చేయడం వల్ల మనం ధన్యులమవుతున్నాం. అలా ధన్యతను అందించడానికై స్థాపిత మూర్తి ఉంటుంది. అందుకే కీర్తయితుం కీర్తించడానికై. ఒక విగ్రహాన్ని చూడగానే ఆ దేవత యొక్క నామము, భావము, లీల, తత్వము స్ఫురిస్తాయి. లోకంలో కూడా ఒక వ్యక్తి యొక్క ఫోటోను చూడగానే ఆ వ్యక్తికి సంబంధించిన అంశాలు, జ్ఞాపకాలు మన మనస్సులో మెదిలి మనస్సు ఆ వ్యక్తి భావాలతో నిండిపోతుంది. లోకంలో ఒక వ్యక్తి కేవలం ఫోటో చూడడం వల్ల భావరూపంలో మనస్సంతా నిండిపోతే మరి ఆ శక్తిని విగ్రహ రూపంలో మనం చూసినప్పుడు ఆ శక్తికి సంబంధించిన నామ, రూప, గుణ, లీల, తత్వాది భావాలన్నీ మనస్సులో నిండిపోతాయి. అందుకే మనస్సును భగవన్మయం చేయడానికే భగవన్మూర్తి, మూర్తి పూజలో ఉన్న మర్మం ఇది. అందుకే స్థాపిత మూర్తి అని చెప్పడంలో విశేషం ఇది. అంతేకాదు ఆ మూర్తి ముందు నిలబడి ఆ క్షేత్రంలో ప్రవేశించి నమస్కరిస్తే ధుత పాపం దోషాలు పోతాయి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఆ దివ్యమైన ఆలయంలో ప్రవేశించి ఆ మూర్తిని చూస్తే కొందరు భక్తితో కీర్తన చేస్తారు, కొందరు పూజ చేస్తారు. ఈ రెండూ చేసే బుద్ధి లేని వాళ్ళకి కనీసం పాపమైనా పోతుంది. అనేక జన్మల నుంచి ఆ జీవుల్లో ఉన్న పాప పంకిలం ఆ మూర్తి దర్శనం చేత, ఆ మూర్తి ఉన్న ఆలయంలో ప్రవేశించడం చేత తొలగుతున్నది కనుక పాపనాశనానికై క్షేత్రయాత్రలు చేయాలి. ఆ ఆలయాల్లో ఉన్న దేవతలను దర్శిస్తూ ఉండాలి. అలా చెయ్యగా పాపములని కడుక్కుపోయాక అప్పుడు ఆ శుద్ధమైన మనస్సులో శుద్ధమైన భగవద్ అనుభూతి సిద్ధమై కనిపిస్తుంది. అందుకే క్షేత్రయాత్రల ప్రయోజనం, మూర్తి దర్శన పూజన ప్రయోజనాన్ని ఈ విధంగా తెలియజేశారు. ఇలా అరుణాచలంలో పర్వత రూపంలో, లింగ రూపంలో, విగ్రహ రూపంలో శివశక్తి భాసిస్తున్నది. ఆ మూడు రూపాలతో ఉన్న ఉమాదేవి నీకు నమస్కారము అని చెప్తూ ఈ అరుణాచలంపై తనకున్న మమకారం, అపీత కుచాంబపై ఉన్నటువంటి భక్తిని తర్వాతి శ్లోకంలో మరింత అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు గణపతి ముని. షోణనగార్ధతనో నిశమంకి ధారయసేయి గుహం రమణాక్షం ఆగతమప్యయిహా ముహురంబోచ్చాటయసే గణపం నను కస్మాత్. ఓ తల్లి, ఈ పర్వతమే నీ రూపం అన్నప్పుడు నీ పర్వతాల్లోని గుహలో రమణ మహర్షి ఉన్నారు. 13 ఏళ్లకు వచ్చిన మహానుభావుడు తన చివరి ఊపిరి వరకు ఆ శరీరం అక్కడే ఉంచాడు. ఆయన ఆ మహానుభావుడు అది కదిలి బయటికి రాలేదు. అంటే కేవలం అరుణాచల పర్వతం పైన ఉండిపోయాడు ఆ మహానుభావుడు. ఇలా అరుణాచలంలో నన్ను ఆశ్రయించడం ఎలా కనిపిస్తున్నదంటే కుమారస్వామి అమ్మ ఒళ్ళోనే వదలకుండా ఉండి కూర్చున్నట్లుగా ఉన్నది అన్నారు. ఇక్కడ అరుణాచల అమ్మవారి రూపమైతే అమ్మవారి ఒళ్ళో ఉన్న కుమారస్వామిలాగా రమణ మహర్షి అరుణాచలంలోనే స్థిరపడిపోయాడు. మరి ఇంకో పుత్రుడు గణపతి, అతడు నేనే. ఈ నేను ఉందామని వస్తూ ఉంటాను, కానీ నువ్వు పంపించేస్తూ ఉంటావు, మాటి మాటికి వెళ్ళగొడుతున్నావు నన్ను. ఎందుకు తల్లి అలా చేస్తున్నావు? ఒక అబ్బాయినేమో నీ దగ్గరే ఉంచావు, ఇంకొక అబ్బాయినే నన్ను అంటే గణపతిని పంపించి వేస్తున్నావు అన్నారు. ఇది మనం గతంలో చెప్పుకున్నట్లుగా గణపతి అంశ గణపతి ముని, సుబ్రహ్మణ్యాంశ రమణ మహర్షి అని చెప్పుకున్నాం. అందుకే కుమారస్వామి అంశ అయినటువంటి రమణ మహర్షి అరుణాచలంలోనూ ఉండిపోయారు. గణపతి అంశ అయిన గణపతి ముని ఉందామని వస్తూ ఉన్న మాటి మాటికి ఆ క్షేత్రం నుంచి బయటకు వెళుతూ ఉన్నారు. ఈ బయటకు వెళ్ళడం ఎలా ఉన్నదంటే అమ్మే వెళ్ళగొడుతున్నట్టు కనబడుతుంది. అమ్మ సంకల్పం లేనిది ఏది జరగదు. అందుకు ఒక పిల్లవాడు ఫిర్యాదు చేసినట్లుగా, అమ్మ నన్ను మాటి మాటికి ఎందుకు వెళ్ళగొడుతున్నావు, ఆ అబ్బాయిని ఎందుకు నీ దగ్గర ఉంచుకున్నావు? సాధారణంగా అన్నదమ్ములు ఇద్దరు ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు పోటీ పడి ఫిర్యాదు చేసినట్లుగా ఉంది ఈ మాట.
కానీ అరుణాచలాన్న అమ్మగా దర్శిస్తూ అమ్మ దగ్గరే ఎప్పుడు ఉండాలనేటువంటి భక్తుడి యొక్క కోరిక ఎంత గొప్పగా ఎంత ఆర్ద్రంగా ఉందో పరిశీలించాలి. ముహురంబోచ్చాటయసే గణపం నను కస్మాత్ ఉచ్చాటయసే. గణపతిని నన్ను మాటి మాటికి ఎందుకమ్మా వెళ్ళగొడుతున్నావు, నన్ను కూడా నీ దగ్గరే స్థిరంగా ఉండేటట్లు చేయని ప్రార్థిస్తున్నారు. అటువంటి అరుణాచల రూపిణి అయిన జగదంబికకు నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. అచ్యుతాయ నమః. విదురుడు ఇలా అడిగాడు భగవంతుడికి, గుణాలతోనూ క్రియలతోనూ సంబంధం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. నేను అట్లా అనుకున్నాను, నాకు తెలపండి. దయచేసి తెలుపగలరు. పిల్లలు చాలా ఇష్టపడి సంతోషంగా ఆటలాడుకుంటూ ఉంటారు. వారు ఆట వస్తువులను ముందు వేసుకొని కొందరు పిల్లలతో కలిసి ఆడుకునే ప్రయత్నంలో మునిగిపోయి ఉంటారు. కానీ భగవంతుడు నిత్య తృప్తుడు. ఆయనకు ఆడుకోవటానికై తనకంటే భిన్నమైన ఇతర వస్తువులు గాని ఇతర వ్యక్తులు గాని లేరు కదా. అటువంటి ఆయనకు ఆటలాడుకోవాలి అనేటువంటి కోరిక కలగటము, దానికి కావలసిన ప్రయత్నాన్ని ఆయన చేయటము అనేవి పొంతన లేకుండా ఉన్నాయి. అందువల్ల ఆయనలో గుణాలు ప్రవేశించి ఆయన లీలగా క్రీడించటానికే ఈ జగత్తును సృష్టించాడు అనే మాట సరిగ్గా అన్వయించటం లేదు. ఈ విషయాన్ని నాకు తెలుపగలరు. భగవంతుడు త్రిగుణాత్మకమైన తన మాయాశక్తిని పరికరంగా చేసుకొని ఈ జగత్తును సృష్టించాడు. ఆ శక్తితోనే రక్షిస్తూ ఉన్నాడు. ఆ శక్తితోనే తిరిగి సృష్టిని తనలోకి లయం చేసుకుంటున్నాడు అని మీరు చెప్పారు కదా. భగవంతుడు వర్ణించలేనివాడు, జ్ఞానస్వరూపుడు. ఆయన యొక్క ఆ స్వరూపంలో దేశ కాల అవస్థలతో గాని తనంత తానుగా గాని, ఆ అనంతమైన పరమాత్ముడు తనంత తానుగా గాని వేరే నిమిత్తంతో కాని లోపం ఉండదు కదా. ఏ లోపాన్ని భగవంతుడిలో చూపించలేము. అటువంటి భగవంతుడికి అవిద్యతో అంటే మాయతో సంబంధం ఎలా ఏర్పడింది? భగవానేక ఏవైష సర్వక్షేత్రేషు అవస్థితః. పరమాత్మ ఒక్కడే. ఆయన వంటిది గాని ఆయన కన్నా వేరేదైన గాని మరొకటి లేనే లేదు. ఆ పరమాత్మే అన్ని దేహాల్లోనూ క్షేత్రజ్ఞుడై ఉన్నాడు కదా. మరి ఆ స్థితిలో ఉండే క్షేత్రజ్ఞుడు స్వానందానికి దూరంగా జరిగి కర్మలతో కష్టాన్ని అనుభవించేందుకు కారణమేమిటి? ఓ మహర్షి, విద్వాంసులైన తమరు అజ్ఞానమనే సంకటంలో పడి దుఃఖాన్ని అనుభవిస్తున్న నా మనస్సుకు సమాధానంతో శాంతిని చేకూర్చండి, నా మానసిక దోషాన్ని పోగొట్టండి అని విదురుడు ప్రశ్నించి ప్రార్థించగా, అహంకారం లేని ఆ మైత్రేయ మహర్షి భగవంతుణ్ణి స్మరించి చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పసాగాడు. మైత్రేయ మహర్షి చెప్తున్నాడు, ఓ విదురా, నిత్యముక్తుడైన పరమేశ్వరుడు జీవరూపంలో బద్ధుడై దీనుడై ఉన్నట్లుగా కనిపించే ఈ పరస్పర విరుద్ధమైన స్థితి భగవంతుడి మాయ మాత్రమే అని తెలుసుకోవాలి. ఒక మనిషికి కలలో తన తల తెగినట్టుగా కల వచ్చినంత మాత్రాన అది నిజం కాదు కదా. అదేవిధంగా ఈ మానవుడు తాను బద్ధుడు కాకపోయినా తనను తాను బద్ధుడని అయ్యానని తన స్వరూపానికి భిన్నంగా చూస్తాడు. ఇలా చూడటమే అజ్ఞానం. నీటిలోని చంద్రబింబం కదులుతున్నట్లుగా కనిపించిన నిజానికి కదులుతున్నది నీరే గాని చంద్రుడు కాదు. అదేవిధంగా ఆత్మయందు శరీరము మొదలైన ఆత్మ కాని వాటి గుణాలు వాస్తవంగా లేకపోయినా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. సవై నివృత్తి ధర్మేణ
వాసుదేవానుకంపయా భగవద్భక్తియోగేన తిరోదత్తే శనైరిహ తిరోదత్తే శనైరిహ. ప్రవృత్తి మార్గంలో కాక నివృత్తి మార్గంలో నడుస్తూ భగవంతునిపై భక్తి అనే యోగాన్ని బాగా సంపాదించి దాని ద్వారా లభించిన వాసుదేవుడి కృపను పొందిన జీవుడు క్రమక్రమంగా అజ్ఞానాన్ని పోగొట్టుకొని ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు. మానవుడి చిత్తంలో అవిద్య, అస్మతి, రాగము, ద్వేషము, అభినివేశము అనే దోషాలు, మలాలు ఇవంతా కూడా. ఎప్పుడైతే మానవుడు ఇంద్రియాలను సంసారం నుండి వెనక్కు తిప్పి వాటిని మనస్సుతో సహా భగవంతుని యందు లయం చేస్తాడో ఆ క్షణంలో మానవుడి చిత్త దోషాలన్నీ పోతాయి. అశేష సంక్లేశ శమం విధత్తే అశేష సంక్లేశ శమం విధత్తే గుణానువాద శ్రవణం మురారే కుతః పునః తచ్చరణారవింద పరాగసేవారతి ఆత్మలబ్ధ. భగవంతుడైన శ్రీహరి యొక్క గుణాలను కీర్తించటం, వినటము అనే వాటి వల్ల క్లేశాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. విదురుడు మళ్ళీ ఇలా అడిగాడు, ఓ మహర్షి, నీ మాటలు అనే చురకత్తి నా సందేహాలు తెంచివేసింది. పరమేశ్వరుడి స్వాతంత్రము, జీవుడి పరతంత్రము మరియు కల్పితమైన బంధము, నిత్యమైన మోక్షము అనే రెండు విషయాలను నా మనస్సు చక్కగా తెలుసుకుంది. ఓ మహర్షి, నువ్వు చాలా బాగా చెప్పావు. జీవుడికి తనలో భాషించే క్లేశాలు మొదలైన వాటికి భగవంతుని మాయే కారణం. లేని జగత్తు ఉన్నట్లుగా కనిపించటంలో జీవుడి అజ్ఞానమే కారణం. ఈ లోకంలో పరమ మూర్ఖుడు మరియు బుద్ధికి అతీతమైన ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన జ్ఞాని అనే ఇద్దరు మాత్రమే సుఖంగా ఉన్నారు. ఈ రెండు అవస్థలకు మధ్యలో సంశయంతో కొట్టుబిట్టాడే జనం మాత్రం దుఃఖిస్తూ ఉన్నారు అనేది నా అభిప్రాయం. ఆత్మ కానిది ఏది యథార్థం కాదు, అది వస్తువులాగా కనిపిస్తున్నది. ఓ మహాత్మా, నీ పాదాలను పట్టుకొని మీ ద్వారా జ్ఞానం పొంది దానితో ఈ అజ్ఞానాన్ని కూడా విడిచిపెడతాను. గురువైన నీ పాదాలను సేవించటంతో నిర్వికారుడు, మధుసూదనుడు అయినటువంటి శ్రీహరి పాదాలయందు తీవ్రమైన ప్రేమ కలిగి ఆ ప్రేమ రసంతో క్లేశాలు దూరమవుతాయి. మహాత్ముల ద్వారా శ్రీహరిని చేరుకోవచ్చు. చిన్నపాటి తపస్సులు చేసిన వారికి మహాత్ముల సేవాభాగ్యము దొరకదు. మహాత్ముల సన్నిధిలో ఎల్లప్పుడూ దేవదేవుడైన జనార్దనుడి కీర్తనలు, చింతన జరుగుతూ ఉంటాయి. అన్ని తత్వాలను వ్యాపించి ఉండే భగవంతుడు సృష్టి ప్రారంభంలో పంచభూతాల మొదలైన వికారాలతో కూడిన మహత్తత్వము మొదలైన వాటిని సృష్టించి వాటి అంశముతో విరాట్ పురుషుడిని ప్రకటింపజేసి తరువాత ఆ పురుషుని యందు ఉనికి రూపంలోనూ తెలివి రూపంలోనూ ప్రవేశించాడు. ఆ విరాట్ పురుషుడే ఆది పురుషుడు. ఆయనకు లెక్కలేనన్ని పాదాలు, తొడలు, చేతులు, ముఖాలు ఉన్నాయని మహాత్ములు చెబుతున్నారు. అన్ని లోకాలు కూడా ఆయనలోనే తమ తమ విశాలమైన రూపాలతో వ్యాపించి ఉన్నాయి. ఇంద్రియాలు, వాటి విషయాలైన శబ్దాదులు, వాటికి అధిష్టాన దేవతలు, 10 రకాల ప్రాణము ఆ విరాట్ పురుషుల్లోనే ఉన్నది. అక్షరాలు ఆయన నుండే పుట్టాయి అని తమరు ఇదివరకు ఆ విరాట్ పురుషుణ్ణి వర్ణించారు. ఇప్పుడు ఆయన విభూతులను చెప్పండి. అనేక విధాల దేహాలు గల ప్రాణులు తమ పిల్లలతోనూ, మనవళ్ళు మనవరాళ్లతోనూ, ముని మనవులతోనూ
తమ వంశీయులతోనూ కలిసి ఆ విరాట్ పురుషుని యందే ఉన్నారు. ఈ ప్రాణులతో ఈ జగత్తంతా నిండి ఉంది. మరీచి మొదలైన ప్రజాపతులు కూడా ప్రభువైన ఆ విరాట్ పురుషుడు ఏ ఏ ప్రజాపతులను, సృష్టులను, ప్రతిసృష్టులను, మన్వంతర ప్రభువులను సృష్టి చేశాడో అది చెప్పు అని అడుగుతున్నారు. అచ్యుతాయ నమః.